अमर है मनमोहन सिंह गारू, अमर है मनमोहन सिंह गारू, जोहार जोहार मनमोहन सिंह गारू, जोहार मनमोहन सिंह। భారతదేశానికి అంటే ఫారెన్ రిజర్వ్స్ మనం ఏదైనా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్ లో కట్టాలి. ఆ డబ్బులు లేక భారతదేశానికి ఇంపోర్ట్ ఆగిపోయిన పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న పరిస్థితులు. ఆ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం విజయం సాధించడం కేవలం ఒక వ్యక్తిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు పిలిచి నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చెప్పినప్పుడు ఒక వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ రోజు మొదలైన ఆర్థిక సంస్కరణ మన భారతదేశాన్ని 5th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్ కి తీసుకెళ్ళారు. అంటే దీని మీద చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రైవేటైజేషన్ అయింది, గ్లోబలైజేషన్ అనేది ఎంతవరకు మంచిది, ఈ చర్చ దాటి వచ్చేసాం. ఇవాళ మనం కొన్ని చట్టాలు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆయనకున్న అనుబంధం పెట్టిన కొన్ని చట్టాలు కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఈ పరిపాలన కానీ మన భారతదేశం ఆర్థికంగా నిలబడి ఒక శక్తికి ఎదిగే పరిస్థితికి వచ్చిందంటే ఆ వ్యక్తులైతే భారతదేశంలో ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఆయన కాంగ్రెస్ గా ఉండొచ్చు, కాంగ్రెస్ గా పుట్టొచ్చు, కాంగ్రెస్ గా చనిపోవచ్చు, కానీ ఒక దేశ ఆర్థిక పురోగతిని ఒక దశ పెట్టి ఇవాళ భారతదేశాన్ని ఉన్నత స్థాయి తీసుకున్న కారణం ఆయన ఆర్థిక విధానాలే. ఆయన ఆత్మవిశ్వాసాన్ని కలగాలని చెప్పి సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు, ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అని అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు, వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి. అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక స్థానంలో తీసుకురాగలిగి ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ఆర్థిక నిపుణుడిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు అనేక పదవులు చేశారు. అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఉన్నాం. ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. ఇవాళకి కొనసాగుతుంది. దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన, ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం, నివాళులు అర్పించడం, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి తరఫున, మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ వారికి శాంతి కలిగించాలి అని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయమైనటువంటి మంగళగిరి ఆఫీస్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు వారి మరణం రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మన్మోహన్ సింగ్ గారి కోసం మాట్లాడాలనుకుంటే 1989-91 మధ్యన ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మంత్రిగా అలాగే ప్రైమ్ మినిస్టర్గా మన తెలుగు తేజం పివి నరసింహ గారు వారు ప్రధానమంత్రిగా చేసినటువంటి అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, దాన్నే ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందిన విషయం ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. వారి సంస్కరణలు తీసుకొచ్చే నాటికి అప్పుడంతా కూడా మార్కెట్ అంతా కూడా బయర్స్ మార్కెట్ ఉండేది, అమ్మేవాడిదే రాజ్యంగా ఉండేది, కొనేవాడికి అవకాశం ఎక్కడ కూడా ఉండేది కాదు. సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత, ప్రపంచీకరణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజంతా కూడా బయర్స్ మార్కెట్ కింద మారింది. కొనుగోలుదారులే మరి ప్రాధాన్యత వచ్చేటట్టుగా. నాకు ఇప్పటికీ కూడా చాలా గుర్తుంది. నాకు మేము చదువుకున్న రోజుల్లో, స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఒక ఫోన్ కోసం అప్లై చేస్తే 2 సంవత్సరాలు మాకు వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఒక ల్యాండ్ లైన్ అప్లై చేసుకుంటే 2 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్. ఒక ట్రంక్ కాల్ చేయాలంటే, అంటే ఎక్కడికైనా సరే మనం ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు చేయాలా లేకపోతే ఇతర రాష్ట్రాలకు చేయాలన్నా సరే ట్రంక్ కాల్ కోసం 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితులు, ఈరోజు ఆ సంస్కరణలు చూసిన తర్వాత కేవలం 10 పైసలకి 5 పైసలకే మనకు కాల్ వచ్చింది. చేతిలో ఫోన్ పెట్టుకుని ఎక్కడికైనా నిమిషాల్లో మాట్లాడించాలి. అందుకే నాయకులకి ఎప్పుడు కూడా సమాజాన్ని గమనించగలగాలి, సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఈ ఆర్థిక ప్రగతికి మూలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకే ఈయన్ని మన్మోహన్ సింగ్ గారిని మనం రాజకీయాలు అతీతంగా మనం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వారు మరి మన్మోహన్ సింగ్ గారికి వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని, అలాగే వారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఏదైతే స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం, ఆ మార్గాన్ని కూడా మేము అనుసరిస్తాం, ప్రజలకు మెరుగైన సేవ అందించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం.